హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే లిస్ట్ అనేది రావడం జరిగిందండి పథకాలకు సంబంధించి, అందులో ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి. సో అవి ఎలా చెక్ చేసుకోవాలి, ఎవరు అర్హులు, ఇంటికి సంబంధించి ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు ఖాతాలో, ఏంటి పూర్తి ఇన్ఫర్మేషన్, ఆ లిస్ట్లో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలనేది వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియో నిండి వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారి కానీ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిందండి, అది క్లారిటీగా చూసి తెలుసుకుందామండి. మనం క్లారిటీగా తెలుసుకుందామండి. ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు మొత్తం 72 లక్షల అప్లికేషన్లు పరిశీలన పూర్తి చేశారట. పెండింగ్లో మరో 8 లక్షల దరఖాస్తులు. ఇందులో ఒక్కొక్కటి 2 లక్షల వరకు ఉండే ఛాన్సు. అత్యధికంగా నల్గొండ జిల్లాకు సంబంధించి 1 లక్ష చిల్లర అయితే ఉన్నాయట. తెలంగాణలో మొత్తం మీద అయితే కాంగ్రెస్ ఇందిరమ్మ పరిపాలనలో భాగంగా ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు అనేది ప్రభుత్వం ఇస్తామని చెప్పింది కదా, చివరికి ఇండ్ల లబ్ధిదారుల సంఖ్య 20 లక్షలు చేరుకునే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా పరిశీలనలు అయితే ఉన్నాయి, కొన్ని అయితే కంప్లీట్ కావడం జరిగింది. లిస్ట్ ప్రకారం అయితే చూసుకున్నట్లయితే ఏ జిల్లాలో ఏంటి, ఇట్లా ఇంటి స్థలంతో అర్హత కలిగిన కుటుంబాల సంఖ్య ఇవ్వడం జరిగింది. గడ్డి పైకప్పు ఉన్న వాళ్ళు 66,000 మంది ఉన్నారు. టార్పులియన్తో షీట్ మట్టి గోడలతో ఏదైతే డ్యామేజ్ టైల్స్ ఇల్లు ఉన్నవారు 95,000. సిమెంట్ షీట్ పైకప్పు మట్టి గోడ ఇల్లు ఉన్నవారు 2,69,000. మడవాళ్ళు కావచ్చు, ఇక షీట్ 2 లక్షల మంది, మట్టి గోడలతో పైకప్పు టైల్స్ ఉన్నవారు 2 లక్షల, ఇటుక గోడతో కప్పు టార్పులిన్ షీట్తో ఉన్నవారు 33,000. ఇలా ఇటుక గోడలతో మొత్తానికి ఏ రకంగా ఎవరెవరు ఉన్నారు లిస్ట్ అనేది రావడం జరిగింది. సర్వే ప్రభుత్వం నుంచి తాజా సమాచారం మేరకు మనకు జిల్లాల వారి లిస్ట్ అయితే వచ్చిందనమాట. నల్గొండ జిల్లాలో 1 లక్ష చిల్లర, 88,000 ఆదిలాబాద్ జిల్లాలో ఇళ్ల సంఖ్య గుర్తించారనమాట. కామారెడ్డిలో 75,000, సూర్యాపేటలో 74, వికారాబాద్ 71, కొమరాబి ఆసిఫాబాద్ 69,000, సిద్దిపేటలో 68, వరంగల్లో 66, ఇక మంచిర్యాలలో వచ్చేసి 66, అదేవిధంగా మెదకు 63, అదేవిధంగా రంగారెడ్డిలో వచ్చేసి మనకు ఏదైతే 63, కరీంనగర్లో వచ్చేసి 62, నిర్మల్లో వచ్చేసి 61, నిజామాబాద్లో వచ్చేసి 61, భద్రాద్రి కొత్తగూడెంలో 58, ఇక మహబూబాద్లో 56. సో ఈ రకంగా అయితే ఉందన్నమాట. ఖమ్మం జిల్లాలకు సంబంధించి 55, మహబూబ్నగర్లో వచ్చేసి 55, భద్రాద్రి కొత్తగూడెం 49, నన్మకొండలో వచ్చేసి 49, నాగర్కర్నూలులో వచ్చేసి 49, పెద్దపల్లి వచ్చేసి 47, ఇక అదేవిధంగా జగిత్యాల, జోగులాంబ గద్వాల జిల్లాలకు సంబంధించి 44, రాజన్న సిరిసిల్ల. ఈ రకంగా అప్లికేషన్లు అయితే మనకు ప్రభుత్వం నుంచి అధికారులు గుర్తించిన ఇళ్ల సంఖ్య అయితే ఉందన్నమాట. ఇవన్నీ రాష్ట్రంలో మొత్తం ఓవరాల్గా డిస్కషన్ చేసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు కేటాయిస్తే 119 నియోజకవర్గాలు వేసుకుంటే ఎన్ని అవుతుంది, దాదాపు 4 లక్షల చిల్లర అవుతుంది. కానీ అప్లికేషన్లు ఇప్పుడు ప్రభుత్వం గుర్తించిన సంఖ్య 18 లక్షలు అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఇలా అర్హులకు మాత్రమే ఫైనల్ లిస్ట్ ప్రకారం అయితే డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అవుతాయి అన్నమాట. సర్వేనే స్టార్ట్ అయింది కదా, అంటే 16 తారీఖు నుంచి 21 తారీఖు లోపు, 22 నుంచి 24 లోపు మొత్తానికి లిస్టులో ఎవరి పేరు ఉంది అనేది ప్రభుత్వం రిలీజ్ చేసింది. మొత్తానికి ప్రభుత్వం అయితే ఇక్కడ ఎవరు అర్హులు, ఏంటి, ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు అనేది ట్రాన్స్పరెంట్ డీటెయిల్స్ అయితే అందించడం జరిగిందండి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి. ఇంకా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి గ్రామానికి సంబంధించి 33 జిల్లాల్లో ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు, 50 మందా, 100 మందా, గతంలో పాత రేషన్ కార్డులు ఉన్నవారు, కొత్త రేషన్ కార్డులు ఉన్నవారు, సో ఇలాంటివన్నీ కూడా డీటెయిల్స్ అయితే రావడం జరిగిందండి.